ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనము ఒక్కోసారి మన జీవితంలో దేవుని వాగ్దానాల కోసం ఎదురు చూస్తూ అలసిపోతూ ఉంటాం. ప్రభువా, నీవు నాకు ఎప్పుడో మాట ఇచ్చావు, కానీ ఏళ్లు గడిచిపోతున్నా నా జీవితంలో ఏ మార్పు లేదు. ఇంకా నేను ఎంతకాలం ఓపిక పట్టాలి అని ఆవేదనతో కృంగిపోతూ ఉంటాం. దేవుని సమయం కోసం వేచి ఉండలేక నా తెలివితేటలతో నేనే ఒక దారి వెతుక్కుంటాను అని తొందరపడి అడుగులు వేస్తుంటాం. కానీ ఆ తొందరపాటు నిర్ణయాలే కొన్నిసార్లు మన జీవితాల్లో కొత్త సమస్యలను, తీవ్రమైన అశాంతిని తీసుకువస్తాయి. దేవుడు స్వయంగా ఆకాశ నక్షత్రాలను చూపిస్తూ నీ సంతానాన్ని ఇలా విస్తరింపజేస్తాను అని అబ్రహాముకు ప్రమాణం చేశాడు. కానీ ఆ మాట ఇచ్చి 10 సంవత్సరాలు గడిచిపోయినా కూడా సంతానం కలగలేదు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ అవమానిస్తూ హేళన చేస్తున్న అలాంటి ఒక తీవ్రమైన మానసిక ఒత్తిడిలో మానవుడు తన సొంత ఆలోచనల ద్వారా ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటాడో ఈ అధ్యాయం ద్వారా మనము తెలుసుకుందాం. ఈ భాగంలో సారాయి తీసుకున్న ఒక తొందరపాటు నిర్ణయం ఆ కుటుంబంలోనికి ఎలాంటి ఊహించని తుఫానును తీసుకొచ్చిందో మనం చూడబోతున్నాము. అంతవరకు ప్రేమానురాగాలతో ఉన్న ఆ ఇల్లు నిందలు, కలహాలు, కన్నీళ్లతో ఒక యుద్ధ భూమిలో ఎలా మారింది? మానవ బలహీనతల మధ్య దేవుడు చూపించబోయే ఆశ్చర్యకరమైన ముగింపు ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం, మానవ హృదయాలను కదిలించే ఆ పరమార్థం ఈ అధ్యాయంలోనే దాగి ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, మీ ప్రార్థనకు జవాబు రావడం లేదని విసిగిపోయారా? దేవుని సమయం కంటే నీ తెలివితేటలు మిన్నా అని నీవు భావించి దేవుని కంటే ముందే మీరు నిర్ణయాలు తీసేసుకుంటున్నారా? ఈ రోజు దేవుడు తన వాక్యం ద్వారా మీతో ఒక అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడబోతున్నాడు. ప్రార్థన చేసుకుని ఈ రోజు మనము ఆదికాండము 16వ అధ్యాయంలోనికి ప్రవేశిద్దాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ప్రశాంతమైన సమయంలో నీ సన్నిధికి వస్తున్నాము. నీ వాగ్దానం ఆలస్యం అవుతున్నప్పుడు మానవ సహజమైన తొందరపాటు ఎలాంటి చిక్కులకు దారితీస్తుందో ఈ రోజు మేము ధ్యానించబోతున్నాము. తండ్రి, ఈ రోజు మేము ధ్యానించబోయే ఈ వాక్యం ద్వారా మా ఆత్మలను దర్శించండి. అబ్రాము, సారాయిలు నీ వాగ్దానం కోసం ఓపిక పట్టలేక చేసిన పొరపాటును మేము గ్రహించేలా చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు ఇచ్చే పరలోకపు ఓర్పును కుమ్మరించండి. దేవా, మీరే మాకు బోధించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.